ప్రజా పోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతి అక్రమాలను ఆపగలవని సామాజిక కార్యకర్త న్యాయవాది కాకు మురళిరెడ్డి అన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్జరీ స్కామ్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేవలం కేసు రిజిస్టర్ చేయడంతో విచారణ పూర్తి అయినట్టు కాదని, ఈ అవినీతి కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కేవలం ఉద్యోగులను మాత్రమే బాధ్యులుగా చేయకుండా ఈ స్కామ్ లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ కార్పొరేటర్లు మరియు ముఖ్య నేతల పాత్ర ఏంటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలను తారుమారు చేయకముందే దోషులుగా ఉన్న వారిని అరెస్టు చేసి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎరుగని ఇద్దరు ఐఏఎస్ల సంతకాలు ఫోర్జరీ సామాన్య విషయం కాదని, ఈ కేసు విచారణ పారదర్శకంగా జరపాలని, ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా వారు చట్టం ముందు సమానమేనని తెలిపారు. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఈ అవినీతి కుంభకోణంపై విజిలెన్స్ విచారణ సైతం జరగాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో తనకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. శిక్షలు పడే వరకు ఫోర్జరీ స్కామ్ పైన చేస్తున్నటువంటి పోరాటానికి గాను కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఎవరైతే ఈ ఫోర్జరీ స్కామ్లో భాగస్వాములైన వారిని సస్పెండ్ చేయడం ఒక అడుగైతే, తరువాత శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు గౌరవ ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం మరో అడుగు. మరి యొక్క అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టడమే కాదు, బాధ్యులకి శిక్షలు పడే వరకు పోరాడాలన్నటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టడంలో డిలే చేస్తున్నారు, పోలీస్ శాఖ వారు జాప్యం వహిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, విచారణ వేగవంతం చేయాలని చెప్పి నిన్న మా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులని ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. అయితే నిన్న 19/7/2024 మన పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ముందుగా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తాము. ఎందుకంటే ప్రజా పోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతిని అక్రమాలని ఆపగలవు. అవి ఎప్పుడైతే మూగబోతాయో అక్రమార్కులు యథేచ్ఛగా వారి యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఈరోజు ప్రజాధనాన్ని బకాసురులాగా తినేస్తున్నటువంటి అక్రమార్కులకి గుండెల్లో దడ పుట్టించే విధంగా ఈ విచారణ కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో ఏదైతే దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చినటువంటి సమాచారం మేరకు క్రైమ్ నెంబర్ 107/2024 ఎఫ్ఐఆర్ నెంబర్ 107/2024గా ఈ యొక్క కేసుని వారు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో అండర్ సెక్షన్ 120B, 420, 467, 468, 471, 34 IPCగా ఈ యొక్క సెక్షన్ని నమోదు చేయడం జరిగింది. ఏదైతే అండర్ సెక్షన్ 120B అనేది ఏదైతే ఉందో, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏదైనా ఒక కుట్రపూరితమైనటువంటి చర్యకు ఒక పన్నాగాన్ని పన్నినప్పుడు ఈ యొక్క సెక్షన్ని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా లేదా BNS ద్వారా ఏదైతే చేసినటువంటి వారిపైన ఈ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 467 అనేది సంతకాల ఫోర్జరీ, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటిది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా 34 IPC అంటే ఒకరికన్నా ఎక్కువైనటువంటి ఒక సమూహం ఒకే నేరానికి ఒకే ఉద్దేశంతో పాల్పడితే 34 IPC అనే దాన్ని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా దాన్ని పెట్టడం జరుగుతుంది. మరి ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, సరే, మరి ఈ నమోదు చేసిన తర్వాత విచారణ పరిస్థితి ఏంటి అన్నది తరువాత ప్రశ్న. ఏదో ఎవరో అడిగారు, మీడియా సమావేశాలు పెట్టారు, ప్రజల్లో చర్చ పెరిగింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమనేటువంటి భావంతో ఎఫ్ఐఆర్ చేయడమే కాకుండా దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. కేవలం ఎవరైతే సస్పెండ్ అయ్యారో కార్పొరేషన్ ఉద్యోగులు
ఆ నలుగురిని ఎఫ్ఐఆర్లో పెట్టినట్టుగా మనకు ప్రాథమిక వస్తూ ఉంది. అదేవిధంగా మేయర్ భర్త అయినటువంటి జయవర్ధన్ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా అతను సహకరించినటువంటి శివకృష్ణ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టుగా సమాచారం వస్తూ ఉంది. మరి కేవలం వీళ్ళైనా దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా, భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఇద్దరు ఐఏఎస్ల సంతకాలు, ఇద్దరు ఐఏఎస్ అధికారుల సంతకాల ఫోర్జరీ చేసినటువంటి ఇంత పెద్ద స్కామ్లో కేవలం వీళ్ళైనా బాధ్యులు అని ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరి వెనకాల ఎవరున్నారు? ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 7 మంది కార్పొరేటర్ల హస్తం దీని వెనకాల ఉందన్నటువంటి అనుమానాలు వివిధ సమాచార మార్గాల ద్వారా మాకు అందుతూ ఉంది. అదేవిధంగా ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలు రూరల్లో కీలకంగా వ్యవహరిస్తూ జయవర్ధన్తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కీలకమైనటువంటి నేత, వారికి సహకరిస్తున్నటువంటి ఒక సహకార సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మరొక వైసీపీ నేత హస్తం దీంట్లో ఉందన్నటువంటి అనుమానాలు మాకు. మరి ఆ దిశగా మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. కేవలం ఉద్యోగుల్ని పావులుగా బలి చేసి వారిని ఎత్తిన ఈ తప్పుల్ని మొత్తం వేసి అసలు దొంగల్ని వదిలేసే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.